చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొంది మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము మరి ప్రభు వాళ్ళు చేయవేస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు సెలవిస్తున్నారు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తంలో మనం పాలు పంచుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతమాత్రం కాకుండా మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దేవుని నేను వాణిని లేపుతానని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మనందరూ కూడా మరి ప్రతి నెల మరి ప్రభు యొక్క బల్లో చేస్తూ ఉంటాం. ఈ ప్రభు యొక్క బల్ల లేదా యేసు ప్రభు శరీరము రక్తము మరి చాలా ప్రాముఖ్యమైనది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నిత్యము జీవించాలంటే తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అట్లాగే ఈ ప్రభు యొక్క బల్లలో చేయి వేయాలి. ఆయన యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమును మనం పూజించాలని దేవుని వాక్యము చూస్తూ ఉన్నాం. అట్లా ఇప్పుడు చదవకుండా మరి లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకోసం మరి ఈ ప్రభు యొక్క శరీరాన్ని మనం పూజిస్తున్నాం, ఎందుకోసం ప్రభు యొక్క రక్తమును మనం సేవిస్తున్నామంటే మొట్టమొదటిగా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు, మన కోసము రక్తము గార్చాడు, గాయాలు పొందాడు. నీ కోసం నా కోసమే, నిన్ను నన్ను రక్షించడానికే, నిన్ను నన్ను పరలోక రాజ్యంలో నిలపడానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యంలో ఆయనతో పాటు చూడడానికి, జీవించడానికి, నివసించడానికి మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కలువరి శిలువలో ఆయన పొందిన మన దెబ్బను, గాయాలను, ఆయన పొందినటువంటి ఆయన చిందించిన రక్తమును మనం ఎప్పుడు కూడా ఏం చేసుకుంటుండాలి? జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ యొక్క ప్రభు వల్ల చేయగలరు. కాబట్టి మొట్టమొదటిగా ది లార్డ్స్ సప్పర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇది మరి ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంటే చెప్పడం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం, ఆయన్ను తెలుసుకోవడం విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోదిగా మనం చూస్తే 26వ వచనం మనం చదువుతున్నాం. మరోసారి చదవండి, 26వ వచనం. చూడండి, ఈ యొక్క రొట్టెను మనం తింటున్నప్పుడు, ఆ రొట్టె అంటే యేసు యొక్క శరీరము, ఆ యొక్క రక్తము మనం త్రాగుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట? ఆయన యొక్క మరణాన్ని ప్రచురించాలి. కాబట్టి మనం రక్షింపబడి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకున్న మనం తప్పకుండా ఏం చేయాలంటే యేసు ప్రభు గురించి మనం స్వాత ప్రకటించాలి. మన నెలకు ఒకసారి తీసుకుంటున్నాం కాబట్టి నెలకు ఒకరికైనా కనీసం మనం దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి, దేవుని యొక్క సువార్తను తెలియపరచాలి. అందుకే ఆయన మరణం గురించి మనం ప్రచురించాలి. ఆయన ఎందుకోసం మరణించాడు? నశించే దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మరణించాడు. పాపులందరి కోసం ఆయన మరణించాడు, అందరినీ స్వర్గం తీసుకువెళ్ళడానికి ఆయన మరణించాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఇతరులకు ప్రకటించాం. కాబట్టి రెండోదిగా తప్పకుండా మరి ప్రభుత్వంలో చేస్తున్న మనము తప్పకుండా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే ఆయన మరణమును ప్రచురపరచాలి, ఆయన మరణాన్ని మనం తెలియజేయాలి, ఆయన యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించాలి. మనకు తెలిసిన వారికి తప్పకుండా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఇది ఎవరి బాధ్యత అంటే కేవలం సేవకుల యొక్క బాధ్యత మాత్రమే కాదు. మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఏంటంటే తప్పకుండా మీరు సువార్త ప్రకటించాలి, తప్పకుండా మీరు ఆయన మరణం గురించి ఇతరులకు తెలియపరచాలని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా చదవండి, మీరు చూసినట్లయితే 28వ వచనం చదవండి. దానికంటే ముందు 26వ వచనం చదవండి. ప్రభు వచ్చే వరకు మనం దీన్ని చేయాలి. ఎప్పుడు వరకు చేయాలంటే ప్రభు వచ్చే వరకు, అంటే ఆయన రాకడ వరకు మనము ఈ యొక్క ప్రభు వల్ల సంస్కార భోజనంలో మనం పాలుపంచుకోవాలి. మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క ప్రభు బలలో మనం ఏం చేయాలి? చేయలేము. ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వరకు, లేదా మనం దేవుని రాజ్యం చేరేంత వరకు దీన్ని మనము చేసేది ఉండాలి. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మరి యూదుల ఆచారం ప్రకారం ఏం జరుగుతుందంటే, అక్కడ యూదుల ఆచారం ప్రకారం ఒక అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి. ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందంటే పెళ్ళయ్యేంత వరకు ఆ ద్రాక్షరసాన్ని తాగుతుందట, ద్రాక్షరసాన్ని సేవిస్తుందట పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ద్రాక్షరసాన్ని సేవిస్తారు. అట్లాగే ప్రభు ఏం చెప్పాడు? ఒక మాట చెప్పాడు, నేను తండ్రి రాజ్యంలో చేరేంత వరకు ఆ యొక్క చివరి పస్కా బలి రోజు, చివరి పస్కా పండుగ రోజు ఏం చేశాడు? శిష్యులందరినీ ఒక మేడగదిలోకి పిలిచి బల్లను సిద్ధం చేయమని చెప్పాడు. అక్కడ శిష్యులతో యేసుప్రభు వారు యేసు శరీరం, యేసు యొక్క రక్తము అక్కడ అందరూ కూడా పాల్పంపును పొందుకున్నారు. అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని రాజ్యంలో చేరేంత వరకు మరల యొక్క ప్రభు బలను నేను తీసుకోను చెప్తా ఉన్నాను. అంటే యేసుప్రభు వారు పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. కాబట్టి మొదటి రాకడ ఏమైందంటే మనకు ఆయనకు ఎంగేజ్మెంట్ అయినట్టు సాదృశ్యం. అంటే ఒక మాదిరి, ఒక సాదృశ్యం, ఒక సాదృశ్యం ఏంటంటే ఆ యేసుప్రభు యొక్క మొదటి రాక, లేదా యేసుప్రభు మనం అనుకున్న తర్వాత మనకు ఆయనకు ఎంగేజ్మెంట్ అయినట్టుగా గుర్తు. కాబట్టి మనం ద్రాక్షరసాన్ని తాగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు తాగుతూ ఉండాలి? ఆయన వచ్చేవారు. ఆయన ఎట్లా వస్తున్నాడు? రారాజుగా వస్తున్నాడు. ఇంకెట్లా వస్తున్నాడు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఎట్లా వస్తున్నాడు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఎందుకు వస్తాడు? పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? వధువును. హల్లెలూయా. పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ ప్రభు వల్ల మనకి దేని తెలియజేస్తుందంటే, దేవుని రాకడకు నువ్వు సిద్ధపడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే మనం ప్రభు బలలో చేయడానికి కారణం ఏంటంటే, ఏదో నెలకు ఒకసారి తీసుకోవాలి కదా, పాస్టర్ గారు ఇస్తున్నారు కదా, ఏదో ఆచారపూర్వకంగా పద్ధతి ప్రకారం కాదు. ఆయన నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రియుడు రాబోతున్నాడు, నా ప్రియుడు నేను ఎదుర్కోవడానికి పరలోకానికి నేను వెళ్తాను అనే ఆ ఆలోచనతో, ఆ తలంపులతో, ఆ జ్ఞాపకంతో మనం ప్రభు బలలో చేయాలి. అంతేగాని ఏదో నామకార్థంగా మనం చేయవేయకూడదు. కాబట్టి మూడో విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, ప్రభు వచ్చు వరకు మనము ఈ యొక్క ప్రభు బలలో చేయవేస్తాం. ప్రభు రాకడ వరకు ఆయన పెళ్లి కుమారుడుగా వరుడుగా రాబోతున్నారు. అప్పటి వరకు మనం ప్రభు యొక్క బలలో చేయవేస్తూ ఉంటాం. హల్లెలూయా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం. చూడండి, యేసుప్రభు వారు చెప్తున్నారు, ఇక్కడ నేను త్రాగనని చెప్తున్నాను. అంటే తన పెళ్లి కుమార్తెతో ఆయన మరలా సేవించబోతున్నాడు. ఆమె తన పెళ్లి కుమార్తె అంటే ఎవరు? మనమే. మనం పరలోక రాజ్యం చేరేంత వరకు ఆయన త్రాగడు ద్రాక్షరసం. మనం పరలోక రాజ్యం చేరిన తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు విందు ఉంటుంది చెప్పాలి? 7 సంవత్సరాలు విందు ఉంటుంది. ఆ విందులో అందరూ కూడా మరలా మనము ఈ ద్రాక్షరసాన్ని తాగుతూ ఉంటాం. అప్పుడు యేసుప్రభు మనతో కూడా ద్రాక్షరసాన్ని సేవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రభు బలలో మనం చేయవేయడం మొట్టమొదటిగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క పొందిన గాయాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా ఈ యొక్క ప్రభు బలలో చేయవేయడం అంటే ఆయన యొక్క మరణాన్ని మనం ప్రకటించాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఇతరులకు ప్రకటించాలి. యేసయ్య కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే నీకు స్వర్గం ఉంది, మోక్షం ఉంది, నీ ఆత్మకు రక్షణ ఉంది అని మనము యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటించాలి. మూడవదిగా మనం చూస్తా ఉన్నాం, ప్రభు వచ్చు వరకు
మనం ప్రభు వల్ల చేయవేయాలి. ప్రభు వచ్చేంత వరకు మనం చేయి వేస్తూనే ఉండాలి. దానికి అర్థం ఏంటంటే మరి దేవుని రాకడికి మనం నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి మనము ఎంతో ఆశతో ఎదురు చూడాలి, ఎంతో ఆశతో ఎదురు చూడాలి. కాబట్టి ఈ విధంగా మరి ద లార్డ్స్ సప్పర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్, రెండోదిగా ద లార్డ్స్ సప్పర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్, ద లార్డ్స్ సప్పర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్. అంటే మనం ఆశతో ఎదురు చూస్తున్నాం, మనము నిరీక్షణతో ఉంటున్నాం. నిరీక్షణ, అందుకే వాక్యం ఏమని ఉంది, ఇతరుల మీరు నిరీక్షణ లేని వారుగా ఉండకండి, మనం నిరీక్షణ కలిగేవారు. ఆమె నిరీక్షణ కలిగేవారు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? దేవుడితో మనం ఉండబోతున్నాం, పరలోక రాజ్యం చేరబోతున్నాం, సదాకాలం క్రీస్తు కూడా మనము ఉండబోతున్నాం. మన ఆత్మకు మరణము లేదు. ఆమె మన ఆత్మకు మరణము లేదు. ఈ నిరీక్షణ, ఈ యొక్క నిరీక్షణ మనం ఏం చేయదు, సిగ్గుపరచదు. కాబట్టి అలాంటి నిరీక్షణతో, అలాంటి ఆశతో, అలాంటి తలపులతో మనము ప్రభువులో చేయాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసాం, ఆ విధంగా వచ్చే వరకు మనం చేస్తూనే ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే చదవండి 28వ వచనం. ఆ పాత్రలో నుండి త్రాగవలను. చదువు అంటే నాలుగోది మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా, మనుషుల మధ్యలో ఉంటున్నాం, ఈ లోకంలో ఉంటున్నాం. కాబట్టి తెలిసిన తెలియక పొరపాటు జరుగుతూ ఉంటుంది, తెలిసిన తెలియక చిన్న చిన్న తప్పిదములు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కాబట్టి వెంటనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన యొక్క ప్రాణాత్మ శరీరం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని మనలో ఏ లోపం ఉన్నా సరే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ నెల నువ్వు ఒప్పుకున్నావు, మరి నెక్స్ట్ మంత్ అదే చేసావనుకోండి, నీకు ఆశీర్వాదం ఉండదు. ఒప్పుకున్నావు, దాన్ని విడిచిపెట్టాలి. నెక్స్ట్ మంత్ ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు. అదే తప్పు మళ్ళీ అది రిపీట్ కాకూడదు. రిపీట్ అయితే నీకు ఆశీర్వాదము ఉండదు, నీకు దీవెన ఉండదు. కాబట్టి ఒప్పుకున్న వాడిని ప్రభు క్షమిస్తాడు. ఒప్పుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడండి, క్షమిస్తాడు. సామెతల గ్రంథంలో ఏమో రాయబడింది, 28వ అధ్యాయం అనుకుంటా, సామెతలు 28:11 వచ్చింది. సామెతల గ్రంథం 28:11 వచ్చింది. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. హల్లెలూయా. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర అన్ని చెప్పేసుకోవాలి. కొన్ని సందర్భంలో నీ భార్యకి చెప్పినా, నీ భర్తకి చెప్పినా, చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎవరి దగ్గర చెప్పుకోవాలి, ఎవరి దగ్గర? దేవుని దగ్గర మాత్రము ఏ సీక్రెట్ ఉండదు. నువ్వు సీక్రెట్ ఏది కూడా దేవుని దగ్గర రాయాలి, అన్ని చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. అక్కడ ఏమంటుండో చదువు, 28:11. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూడండి, మనం దాచిపెట్టదు ఎప్పుడు. నువ్వు ఒప్పుకోకుండా, నువ్వు చెప్పకుండా దేవుడికి తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? ఇప్పుడు నీలో ఒక తప్పిలో ఉంది, నువ్వు ఒప్పుకోవట్లేదు, అది దేవుడికి తెలుసా తెలియదు? తెలుసు. అలాంటప్పుడు తప్పకుండా మనం ఒప్పుకోవాలి. ఆయనకి తప్పకుండా తెలుసు కాబట్టి మనం తప్పకుండా ఒప్పుకోవాలి. ఆయనకి తెలుసని మనం ఒప్పుకోవడం కాదు, మన బాధ్యత కాబట్టి మనం ఒప్పుకోవాలి. ఆమె ఆయన తండ్రి కాబట్టి, ఆయన క్షమిస్తాడు కాబట్టి, ఆయన పరిశుద్ధపరుస్తాడు కాబట్టి, ఆయన నీకోసం రక్తం కార్చాడు కాబట్టి, నిన్ను శుద్ధీకరిస్తాడు కాబట్టి నువ్వు తప్పకుండా ఏం చేయాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. చూడండి ఏమంటాడు, వాటిని ఒప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, విడిచిపెట్టాలి. ఇక్కడే చాలా మనం మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఒప్పుకుంటాం, అప్పుడు మటుకు ఒప్పుకుంటాం, ప్రభుత్వాలే కదా. ఇప్పుడు ఏం చేస్తాం,
ప్రభువా నన్ను క్షమించండి, పనులు తప్పులు చేశా, మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, ఒప్పుకుంటాం, బల తీసుకుంటాం, వెళ్ళిపోతాం, వాటిని విడిచిపెడతాం. రెండో స్టెప్ దగ్గరనే మనం తప్పిపోతుంది. మొదటి స్టెప్ బాగానే ఉంటుంది అందరికీ. మొదటి స్టెప్ ఏ విధంగా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఒప్పుకుంటా, కానీ మళ్ళా వాటిని విడిచిపెట్టాం. అందుకే మనం కనికరం పొందట్లేదు, అందుకే మనం దీవించబట్టలేదు, అందుకే మనం ఆస్వాదించబట్టలేదు, అందుకే మనము ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం లేదు. ఎందుకు అంటే మనం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నారు, ఈ ప్రభుత్వం చేయలేక నాలుగోది ఏంటంటే పరీక్షించుకొని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఆమె పరీక్షించుకొని ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆయన పరిశుద్ధ రక్తంతో మనం కడగబడాలి. ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని మనం కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకొని మళ్ళా అదే తప్పు, వేరే పొరపాటు జరగచ్చు, కొత్త పొరపాటు జరగచ్చు, కానీ అదే పొరపాటును చేయకూడదు, అదే పొరపాటును చేయకూడదు. అందుకే విడిచిపెట్టమంటున్నాడు, ఒప్పుకో, విడిచిపెట్టాడు. కాబట్టి అందుకే మనల్ని మనం చాలా పరీక్షించుకోవాలి. ఇంకో మాట చదవండి, కీర్తనలు 17:3. కీర్తనలు 17:3 17 Psalms 17:3. చూడండి, దావీదు ఎంత చక్కటి కీర్తన రాస్తున్నాడు, ఎంత ధైర్యంగా దావీదు దేవుడి దగ్గర అంటున్నాడు, ప్రభువా నా హృదయాన్ని మీరు రాత్రిపూట పరిశోధించారు, నా ప్రాణము, నా ఆత్మను, నా శరీరాన్ని మీరు ఏం చేశారు? పరిశోధించారు. చూడండి, ఇప్పుడు నీకు ఒక చిన్న అనారోగ్యం ఉంది, లక్ష్యలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, లేదా చెయ్యి నొప్పి ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ రాస్తారు. ఆ ఎక్స్రే స్కానింగ్ ఏం చేస్తున్నా? మనలో లోపాన్ని ఏం చేస్తున్నా? బయట పెడుతున్నా. నీకు పలానా చేతి ఎముకలో కొంచెం వాపు వచ్చింది, కొంచెం అక్కడ నరవలో కొంచెం క్లాట్ అయింది, ఏదో ఒకటి చెప్తుంది. ఏ లోపం ఉంటే ఆ లోపాన్ని ఏం చేస్తుంది? చెప్తుంది. కానీ మన దేవుడు అంతకంటే గొప్ప దేవుడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప స్కానర్, సిటీ స్కానర్ కదా. ఆ సిటీ స్కానర్ కంటే ఎంతో గొప్ప స్కానర్ ఆయన. కాబట్టి ఆ గొప్ప స్కానర్కు అన్ని తెలిసిపోతాయి, నువ్వు చెప్పకుండా మొత్తం తెలుస్తుంది. అలాంటప్పుడు మనం తప్పకుండా చెప్పాలి. కాబట్టి అలాంటి గొప్ప దేవుని దగ్గర దావీదు ధైర్యంగా అడుగుతున్నాడు. నిజంగా దావీదు ఎంత ధైర్యవంతుడు కదా, ఎంత ఖచ్చితంగా ఉంటే అడగలుగుతాడు, ఎంత ఖచ్చితంగా ఉంటే ఆయన చెప్పగలుగుతాడు. ఆయన చక్కగా చెప్తా ఉన్నాడు, ప్రభువా రాత్రిపూట ప్రతిరోజు ఆయన పడుకుంటున్నప్పుడు ఆ మాట చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మళ్ళీ చూడండి, రాత్రి వేళ దేవుడు ఆయన దర్శిస్తాడు. చూడండి, రాత్రిపూట దేవుడు ఏం చేస్తాడట? దావీదు హృదయాన్ని పరిశీలించాడు, స్కానింగ్ చేసేసాడు. ఈ స్కానింగ్ చేస్తే చూడండి, ఏ లోపం కూడా కనబడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ లోపం కూడా, ఆ స్కానింగ్ లో మచ్చ డాల్ కూడా కనబడలేదు. స్కానింగ్ లో మచ్చ ఉంటే కనబడుతుందా లేదా? హార్ట్ ఏదైనా చిన్న ఏదైనా కనబడుతుంది. లంగ్స్ లో చిన్న మచ్చ ఉన్నా, కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా ఏమవుతుంది? ఎక్స్రేలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే తెలుస్తుంది, స్కానింగ్ లో పూర్తిగా తెలిసిపోతుంది. మరి అంతకంటే ఎంతో శక్తి గలవాడు మన దేవుడు. మరి ఆయన దగ్గర దావీదు ఆ విధంగా ఒప్పుకుంటున్నాడు అంటే ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటున్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఎంత నీతిమంతులుగా ఉంటున్నాడు, ఎంతగా దేవుడి పట్ల భయభక్తి కలిగి దేవుడి వాక్య ప్రకారంగా ఆయన నడుస్తున్నాడు కదా. ఆ నడుస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు, ప్రభువా రాత్రి వేళ మీరు నా హృదయాన్ని, నా ప్రాణాన్ని, నా ఆలోచన, నా తలంపులను మీరు పరిశీలించినప్పుడు నాలో ఏ తప్పిదము కనబడలేదు, ఏ చిన్న పాపము కనబడలేదు అని చెప్తా ఉన్నాడు. చూడండి, నోటి మాట చేత నేను అతిక్రమింపను. కాబట్టి మన దేవుడు హృదయ పరిశీలకుడు. మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ
చేస్తారు, పరీక్షిస్తారు. ఇప్పుడు నీ హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. నీ భార్యకి తెలియదు, నీ భర్తకి తెలియదు, పిల్లలు ఎవరికి తెలియదు, సేవకునికి తెలియదు. కానీ నీ హృదయం ఉన్నది దేవుడికి తెలుసు. ఆమె దేవుడికి తెలుసు. నీతో 100 సంవత్సరాలు జీవించబోతున్నా నీ పార్ట్నర్కి తెలియదు, కానీ నీ దేవుడికి తెలుసు. ఇప్పుడు దేని పిల్లరా, మనం ఆ విధంగా రాత్రి పూట కంపల్సరీ మనం కూడా పరిశోధించుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రాత్రి వేసేయచ్చు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఈరోజు రాత్రి నువ్వు చెక్ చేసుకోవాలి నీ హృదయాన్ని. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకవేళ మిస్టేక్స్, ఏదో చిన్న తప్పిదాలు, చిన్న అబద్ధాలు, ఇంకేదైనా మనం చేసి ఉంటే మీరు ఒప్పుకోకుండా, పరిశోధించుకోకుండా, పరిశీలించకుండా మీరు ఒప్పుకోకుండా ఉంటే అదే రోజు వేసేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను గమనించాను, దావీదుకు ఆ భయం ఉంది. ఆమె దావీదుకి ఏ భయం ఉంది? ఆ భయం ఉంది. రోజుకు రోజు ఆయన నో ఇన్స్టాల్మెంట్ లేవాలి. ఇన్స్టాల్మెంట్ తెలుసు కదా, మనం అప్పు తీసుకుంటాం. ఆ అప్పును ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తూ ఉంటాం. ఒకేసారి చెల్లించడం కష్టమవుతుంది. కానీ ఈ విషయంలో దావీదు ఇన్స్టాల్మెంటే చేయట్లేదు. పాపం విషయంలో, తప్పిదం విషయంలో, పరిశుద్ధ విషయంలో దావీదు జీవితంలో ఇన్స్టాల్మెంట్ లేనే లేదు. నాతో వచ్చిండు, వేలు పెట్టి చూపెట్టాడు. వెంటనే అవును అన్నాడు. ఎవరడు? అవును వినలేకుండా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో నీకు ఎప్పుడైనా దేవుడు చెప్పుకుంటాను, చెప్పండి. ఎస్ ఐ డిడ్ మిస్టేక్ అన్నాడు. ఎస్ నేను తప్పిదం చేశాను అన్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాను. కాబట్టి దేవుడు ఆస్వాదించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ఆయన ప్రతిరోజు తన హృదయాన్ని, తన ఆలోచనని, తన తలంపుల్ని, తన యొక్క మనసును ప్రతిరోజు ఆయన పరిశీలించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి మనము ఈ ప్రభుత్వాల్లో చేయి వేసే రోజు ఒకటే కాదు, ప్రతిరోజు మనము తప్పకుండా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే హృదయం ఎలాంటిదట? ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము చూడండి, అన్నింటికంటే మోసకరమైనది. నీ హృదయము నీకంటే మోసకరమైనది, మనకంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడేవాడు. కొన్ని సందర్భాలు మన హృదయం మనకే అర్థం కాదు. అవునా కదా? అర్థమవుతుంది. కొన్ని సందర్భాలు నీ హృదయం నీకే అర్థం కాదు, నీ మనసు నీకే అర్థం కాదు. నువ్వేం చేస్తున్నావు నీకే తెలియదు. నువ్వు ఎలా నడుస్తున్నావు, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలియదు. అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం, అలాంటి మనసు మనం కలిగి ఉన్నాం. అలాంటి సందర్భాల్లో తప్పకుండా మనం పరిశీలించుకోవాలి. అలాంటి సందర్భం మనం ఏం చేయాలి? తప్పకుండా పరిశోధించుకోవాలి. ప్రతిరోజు పరిశీలించుకోవాలి. కాబట్టి దావీదు హృదయానుసారం ఎందుకంటే అందులో ఒక కారణం ఏంటంటే, ఈ కారణం ఏంటంటే ప్రతిరోజు ఆయన పరిశోధించుకునేవాడు. ప్రతిరోజు పడుకునే ముందు పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం స్కానింగ్ చేసేవాడు. ఆయన ఏమేమి చేశాడు, ఏంటేమి చేశాడు, మొత్తం ఏం చేశాడు? స్కానింగ్ చేసుకునేవాడు. తన హృదయాన్ని స్కానింగ్ చేసేవాడు, తన మనసును స్కానింగ్ చేసేవాడు. ఆ స్కానింగ్ వెంటనే విడిచిపెట్టేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదు దేవుడు ఆశీర్వదించాడు. అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు చిరకాలము ఉంచాడు. అందుకే దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడుగా దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన ప్రతిరోజు పరిశీలించుకునేవాడు. కాబట్టి మన జీవితంలో ఇట్టి అనుభవం ఉండాలి. మన జీవితంలో ఏ అనుభవం ఉండాలని?
సేవకులైన మా జీవితంలో కానీ, విశ్వాసం మీ జీవితంలో కానీ ఇలాంటి అనుభవం ఉండాలి. ఏంటి అనుభవం అంటే ప్రతిరోజు రాత్రిపూట మన హృదయాన్ని, మన మనస్సు, మన ఆలోచనని అన్నిటినీ మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనం ఎంతగానో దీవించబడతాము. హల్లెలూయా. ఇంకా చదవండి కీర్తన 139 23వ వచనం. 139 23వ వచనం. కీర్తన 139 23వ వచనం. చూడండి, మనం చెప్పగలుగుతాం, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా, నా హృదయం తెలుసుకో ప్రభువా అని ఒకవేళ మనం చెప్పగలుగుతాం. చెప్పే ఆ ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా? లేదు. మన ఆ స్థితిలోకి రావాలి. విశ్వాస సేవకులుగా మనం ఆ స్థితిలోకి రావాలి. ప్రభువా నా హృదయాన్ని చూడండి, పరిశోధించండి, పరీక్షించండి అని మనం చెప్పే స్థితిలోకి రావాలి. అట్టి అనుభవంలోకి మనము రావాలి. ప్రభు వెంటనే మన హృదయాన్ని పరీక్షించి పరిశుద్ధపరుస్తారు, క్షమిస్తారు, ఆయన మనల్ని శుద్ధీకరిస్తారు. కాబట్టి ఇంకా చదవండి విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. చూడండి, మన హృదయాన్ని, మన తలంపుల్ని కాదు, మన మార్గాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మనం ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం, ఏ దారి వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, మనం వెళ్ళే దారి కూడా ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. అందుకే మొట్టమొదటి కీర్తనలో ఏం రాశాడు? దుష్టు ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చుండక. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడ మరి ఇర్మియా ప్రవక్త కూడా అంటున్నాడు, తను వెళ్తున్నట్టు మార్గాన్ని, నేను ఏ మార్గంలో వెళ్తా ఉన్నాను, ఏ దారిలో వెళ్తున్నాను, ఎటువైపు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది తప్పకుండా మనము పరీక్షించుకోవాలి. ఇప్పుడు చూడండి, పశువులు పొద్దున్నే వాటి యొక్క పశువుల శాల నుండి బయటకు వెళ్ళిపోతాయి. రాత్రిపూట తిరిగి వస్తాయి. ఎక్కడికి వస్తాయి? ఏ దొడ్డికి వస్తాయి? చెప్పాలి. తన దొడ్డికే వస్తుంది, తన పశువుల శాలకే వస్తుంది. పక్షులు ఏ గూటికి వెళ్తాయి? తన గూటికే వెళ్తాయి. అదే మార్గం. తన గూటిని మరవకుండా చేరుకోవడమే మార్గం. తన మార్గం తనకి తెలుసు, తన దారి తనకి తెలుసు. అట్లాగే మన కుటుంబానికి మనం చేస్తాం. హల్లెలూయా. కాబట్టి పరలోకం నుంచి వచ్చాము, మనం అక్కడికే వెళ్తాము. అదే మనకు గూడు, అదే మన యొక్క నివాస స్థలం. కాబట్టి ఆ విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మార్గాన్ని కూడా మనం పరిశోధించుకోవాలి. మన మాటలనే కాదు, మన ఆలోచనలే కాదు, మన హృదయాన్నే కాదు, మనం వెళ్తున్న మార్గం కూడా నేను సరైన మార్గంలో వెళ్తున్నానా, నేను సరైన మార్గం నడుస్తున్నానా అని మనం ఏం చేసుకోవాలి? పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని మార్గం ఎలాంటిదట? ఇరుకైన మార్గం. దేవుని మార్గం ఎలాంటిది? ఇరుకైన మార్గం. కానీ ఈ ఇరుకులోనే దేవుడు విశ్రాంతి ఇస్తాడు. ఆమేన్. ఈ ఇరుకులో దేవుడు ఏమి ఇస్తాడండి? విశ్రాంతి ఇస్తాడు. కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. ఇంకా చదవండి 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. ఇంకా చూడండి, మనం ఏ విధంగా ఉంటున్నాం? నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉందా? లేకుంటే ఏదో ఆశపడి వస్తున్నామా? ఆశపడి దేవుని వెంబడిస్తున్నామా? లేకుంటే నిజంగా విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉన్నావా? విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉన్నామా? అన్ని బాగున్నాయి కాబట్టి దేవుని నమ్ముతున్నామా? అన్ని ఏమి లేకుంటే దేవుని విడిచిపెట్టే స్థితి ఏమైనా ఉన్నదా? ఇవి పరీక్షించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, లేకుంటే వాళ్ళు రమ్మంటే వస్తున్నామా, వాళ్ళు పొమ్మంటే వస్తున్నామా? అట్లా కాదు. నీ హృదయంలో నువ్వు దేవుని ఆరాధించుదామా? ఆమేన్. ఎవరు ఫోన్ చేస్తే కాదు. హల్లెలూయా. ఎవరు ఫోన్ చేస్తే
ఇప్పుడు ఏమైనా ఇస్తే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డరా, అందుకే మన విశ్వాసాన్ని కూడా ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలని. విశ్వాసం, దేవుని విశ్వాసం ఉంచుతున్నాం, కానీ ఆ విశ్వాసం ఎలా ఉంచుతున్నాం? యేసు ప్రభువారు ఈ లోపల ఉన్న రోజుల్లో ఆయన చాలామంది వెంబడించారు, చాలామంది ఆయన విశ్వాసం ఉంచారు. కొంతమంది ఎందుకు విశ్వాసం ఉంచారట? స్వస్థత కోసం విశ్వాసం ఉంచారట. కొంతమంది ఇంకా దేని కోసం విశ్వాసం ఉంచారట? రొట్టెల కోసం విశ్వాసం ఉంచారట. ఈ మాటలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి, దేవుని వాక్యాల సువార్తలో వ్రాయబడ్డాయి. ఇప్పుడు కనిపిస్తారా, మరి మనము ఏదో దానికోసం కాదు, కానీ ఆయనని రక్షకుడు, ఆయనని ప్రభు, ఆయనని తండ్రి, ఆయనని విశ్వాసం ఉంచాలి. ఆమె ఆయనను పరలోకం చేర్చే దేవుడు, అందుకు నువ్వు ఆయనకు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మేము దేవుని కదా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి, మన తలంపుల్ని పరిశీలించుకోవాలి, మన యొక్క మనసును పరిశీలించుకోవాలి, మనం వెళ్తున్న మార్గాన్ని పరిశీలించుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. నీ విశ్వాసం కరెక్ట్ లేదనుకోండి, దేవునికి ఇష్టంగా ఉండలేదు. దేవునికి ఇష్టంగా లేకుంటే మనం పరలోకం వెళ్తాం, పరలోకానికి వెళ్ళదు. ఇప్పుడు తెలుపుతారా, ఈ రీతిగా మనము ఈ ప్రభు వల్ల రోజు మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి, ప్రతిరోజు పరిశీలించుకోవాలి. ఆ అనుభవం ఉండాలి మనకు. ఆ అనుభవం మనం కలిగి ఉంటే మనం ధన్యులము. ఆమె దావీదు మిస్టేక్ చేశారు, కానీ దాన్ని సరిదిద్దుకునే అనుభవంలో ఆయన జీవించాడు. సరిదిద్దుకొని విడిచిపెట్టే అనుభవంలో ఆయన జీవించాడు. కాబట్టి ఆయన మంచి దీర్ఘాయుష్ కలిగి నిద్రించాడు, పరలోకంలో గొప్ప స్థానంలో ఉన్నాడు. మంచి ముసలి వయసు వరకు ఆయన చనిపోయాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప సేవ చేశారు. ఏలియా ప్రవక్త గొప్ప సేవ చేశారు, ఎలీషా ప్రవక్త గొప్ప గొప్ప సేవ చేశారు, అబ్రహాం, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ పండు వృద్ధాప్యంలో వరకు కొంచెం అబ్రహాం పర్వాలేదు. ఇంకా పండు వృద్ధాప్యంలో ఉండి చనిపోయిన వారు ఎవరు అంటే చాలా తక్కువ మంది కనబడతారు. అందులో ప్రథముడు ఎవరు అంటే దావీదు. అందులో ప్రథముడు ఎవరు? దావీదు. మోసే పాపం ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 120 సంవత్సరాలు కదా, 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికాడు ఇంచుమించు. కానీ దావీదు మాత్రం పండు వృద్ధాప్యం వరకు ఆయన జీవించాడు. హల్లెలూయా. ఇప్పుడు కారణం ఏంటంటే ఆయన పరిశోధించుకున్నాడు, పరిశీలించుకున్నాడు, పరిశోధించాడు. ఆమె కాబట్టి ఈ విధంగా మనము చేయాలి. అందుకే ప్రభుత్వాల్లో మనం చేయడానికి అర్థం ఏంటంటే, అందుకే ప్రభుత్వం నిన్ను ఏం చేసుకో, పరీక్షించుకో. అంటే కేవలం ప్రభుత్వంతో చేయవేసేవారు కాదండి. అందుకే దావీదు ఏం చేశాడు, ఆయన రాత్రిపూట కూడా పరిశోధించుకున్నాడు. కాబట్టి దేవుడు నమ్ముకున్న మనము ఎవరిమైనా, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, ప్రభుత్వంలో చేయి వేసేవాళ్ళైనా, ప్రభుత్వంలో చేయి వేయని వారైనా, ఎవరైనా సరే వారి హృదయాన్ని ఏం చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. ఇంకా ముఖ్యంగా యవనస్తులు